ఈ బాలుడు గయపడి వెంటనే నేలపై పడి ఉన్న ఎండిన కర్రను తీసుకుని తన తలపైకి ఎత్తాడు, తనను తాను పొడవుగా చూపించి భయంకరమైన హైనాను గాయపెట్టడానికి. ఆశ్చర్యకరంగా ఈ ఉపాయం పనిచేసింది. హైనా అక్కడే ఆగిపోయింది. భయం వల్ల ముందుకు వెళ్లే ధైర్యం చేయలేదు. బాలుడు కూడా గట్టిగా అరిచాడు. హైనా భయపడింది. దీనిని చూసిన బాలుడు వేగంగా కొండల వైపు పరిగెత్తాడు. కాని కొద్ది సమయం తర్వాత హైనాకు తనను మోసం చేశారని అర్థమైంది. అది బాలుడి మూత్ర వాసనతో దారి పసిగ అతన్ని వెంబడించడానికి పరిగెత్తింది. బాలుడు కొండ వైపు చేరుకునే సమయంలో అకస్మాత్తుగా ఒక ట్రక్ వేగంగా వచ్చింది. బాలుడు దాని కింద చిక్కుకున్నారు. ముందు కూర్చున్న వ్యక్తి అతన్ని కాపాడడానికి దిగడానికి ప్రయత్నించాడు. కాని డ్రైవర్ అతన్ని ఆపి ఒక్క జర్క్లో వాహనాన్ని తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు బాలుడు ట్రక్ చక్రాల కింద నలిగిపోలేదు. కాని హైనా మళ్లీ వెనక్కి వచ్చింది. అది బాలుడి వైపు పరిగెత్తగానే అతను మళ్లీ ఎండిన కొమ్మను తీసుకుని తలపై పెట్టి ఊపాడు. దానిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. హైనా ఆగిపోయింది. కాని తర్వాత క్షణంలో ఆ ఎండిన కొమ్మ విరిగి కింద పడిపోయింది. హైనా కొంచెం గందరగోళంలో పడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బాలుడు మళ్లీ పారిపోయాడు. కాని ఈసారి హైనా వదిలేసే మూడ్లో లేదు. పరిగెత్తుతూ బాలుడు కొండల మధ్యలోకి వెళ్లి దాక్కున్నాడు. హైనా కింద నిశ్శబ్దంగా కూర్చుని వేచి ఉంది. బాలుడికి ఇప్పుడు బహుశా తప్పించుకోవడం కష్టమని అర్థమైంది. కాని అప్పుడే తర్వాత క్షణంలో అతని అన్నయ్య గొంతు వినిపించింది. అన్నయ్య అతన్ని వెతుకుతూ కొండపైకి వచ్చాడు. బాలుడు గట్టిగా అరిచాడు. అన్నయ్య అతని గొంతును గుర్తించి వెంటనే పరిగెత్తుకుని అతని దగ్గరకు చేరుకుని నేల నుండి రాళ్లను తీసుకుని హైనా వైపు విసిరాడు. చివరకు అతను ఆ భయంకరమైన హైనా నుండి తప్పించుకుని బయటపడ్డాడు.